అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని పెడన అనే గ్రామంలో ఉన్నామండి. పెడన అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కలంకారీ కళకు ఫేమస్ మాట. యాక్చువల్ గా మీకు దీనికి సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అసలు కలంకారీ కళ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అలా డెవలప్ అవడానికి కారణం ఏంటో కొన్ని విషయాలు ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం పెడన అనే గ్రామంలో పిచ్చుక వీర సుబ్బయ్య గారు ఇంటికి రావడం జరిగింది. యాక్చువల్ గా ఈ కళ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చాలా మంది చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ లే కోరమండల్ కలంకారీ స్టూడియో అని ఒక హౌస్ కనిపిస్తుంది. మిగతా వాళ్ళకంటే ఇలా డిఫరెంట్ గా తయారు చేస్తారంట. అంటే ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ తో, అంటే కాయగూరలు కానీ, చెట్ల బెరలు కానీ, ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వనమూలికలతో కానీ, ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ తో రంగులు తయారు చేసి ఈ కలంకారీ కళను ఇప్పటికీ కూడా దేశ విదేశాల్లోనే మంచి పేరుని సంపాదించుకున్నారు అనమాట. అలాంటి వారింటికి రావడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు. లోపల రాగానే మనకి ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటాయి. ఎందుకంటే కలంకారీ తయారు చేయాలంటే ఒక క్లాత్ తీసుకుని దాంతో చాలా వర్క్ జరుగుతుంటది అనమాట. ఒక ప్రాసెస్ జరగాలంటే చాలా టైం పడుతుంది. యాక్చువల్గా మన ఏరియాలో అక్వాకల్చర్ రైలు సాగు చేసినప్పుడు ఇటువంటి చెరువులు చూస్తూ ఉంటారు. బట్ అలాంటివి కాదు, న్యాచురల్గా క్లాత్ని లోపల క్లాత్ ఉందండి. ఆ క్లాత్ కూడా ఏ విధంగా ఒక రోజంతా నానబెడతారో చూడొచ్చు మీరు. ఇది స్టార్టింగ్ విధానంలో మనకి ఇంటికి రాగానే కనిపించే ప్రాసెస్ జరిగే విధానం ఇలా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏరియా కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ పాతకాలం నాటి జాడీలు కనిపిస్తున్నాయండి. వీళ్ళ ఇంటికి వస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇటువంటి జాడీల్లో అణమూలికలు దాచినట్టు ఈ రంగులు అద్దడానికి చెట్ల కాయలు గాని, చెట్ల ఆకులు గాని కొన్ని దాచారట. ఒకసారి ఏ విధంగా దాచారో చూడొచ్చు. ఒక క్లాత్ పై రంగులు అద్దడానికి సహజసిద్ధంగా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారని చెప్పడానికి. ఇవన్నీ కాదు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ జాడీల్లో. వీళ్ళు కూడా చూడండి ఒకసారి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. దానిమ్మకాయ బెరడు ఉంది, దానిమ్మకాయలు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే వాటిని ఇలా దాచారు అని చెప్పడానికి. ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి, కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి. ఏదో తయారు చేయడం కాదు, కళనే భవిష్యత్ తరాలకే అందించాలనే ఉద్దేశంతో చాలా పకడ్బందీగా చేస్తున్నారన్నమాట. ఇలా ఉంటుంది కలంకారీ కళ అనే దేశ విదేశాలకు చాటి చెప్పేదే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు. నమస్తే అండి. ఫస్ట్ కలంకారీ ఇక్కడే స్టార్ట్ అయింది, ఏదో కొన్ని విషయాలు చెప్తున్నారు సార్. మీ పేరు? నా పేరు శేషు అండి. ఈ కలంకారీ యూనిట్ నడిపేది పిచ్చిక శ్రీనివాస గారు, వాళ్ళ సన్ వరుణ్ కుమార్ గారు. వరుణ్ కుమార్ గారు అని 3వ టర్మ్, పిచ్చిక వీర సుబ్బయ్య గారు అని ఆయన 1970లో ఈ కళని పెడనకి పరిచయం చేసింది. ఆయన మొత్తం ఆయన జీవితం అంతా కూడా దీనికోసమే ఖర్చు పెట్టాడు. దీనిలో తయారు చేసే విధానాన్ని కానీ, అచ్చుల దగ్గర నుంచి అన్ని A to Z ఇప్పుడు వీళ్ళకి ఎంత గ్రిప్ ఉందో ఆయన కూడా దాని మీద మొత్తం స్టడీ చేసుకుని దీన్ని ప్రాసెస్లోకి దించుకున్నాడు. ఇప్పుడు మనకు ఉన్న శ్రీనివాస్ గారు కానీ, మన వరుణ్ కుమార్ కానీ A to Z ఏ వర్క్ అయినా వాళ్ళంతటా వాళ్ళు చేయగలుగుతారు. దీంట్లో వర్క్ వాళ్ళకి అంత గ్రిప్ పెట్టుకుని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ట్రైనింగ్ ఇచ్చి అందరికీ తయారు చేస్తారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక కలర్ మన దగ్గర ఉన్నదంటే అది అన్నీ కూడా ఒక సీడ్స్ ద్వారా గాను, ఒక ఆకు ద్వారా గాను అట్లా తీసుకోవటం, ప్రకృతి నుంచి వచ్చే వీటి నుంచి తయారు చేసి తీసుకోవటమే కానీ కెమికల్ అనేది ఇంత పాయింట్ కూడా యూజ్ చేయాలి. ఈ కమర్షియల్ మార్కెట్లు వీటి మీద వీళ్ళకి అసలు ఇంట్రెస్టే లేదు. ఎవరు వచ్చినా సరే దీని కళగా
చూసే వాళ్ళ వరకే మేము ఇంట్రడ్యూస్ చేస్తాము. ఓకే అండి. ఓకే. మన దగ్గర తయారయ్యేది కూడా మొత్తం అంతా కూడా ఈ మనకి లోకల్లో దొరికేటట్లు ఆ స్టైల్లో ఏమి కాదు. ఓకే. మొత్తం అంతా కూడా ప్రాసెస్, కలర్స్ కానీ ఇవి కానీ అన్నీ వాళ్ళు న్యాచురల్గా అన్నీ చూసుకుని న్యాచురల్గా దొరికే వాటితోనే తయారు చేస్తారు. ఇక్కడ మీకు ఒక శారీ ప్రింట్ అవుతుంది చూడండి. ఇదండి. ఓకే. ఇది ఒక శారీ అండి. చూడండి, దీన్ని చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఆర్ట్, దీంట్లో ఉన్న శ్రమ ఇదన్నీ తెలిసిన వాళ్ళకి దీని విలువ తెలుస్తుంది. మీకు బజార్లోకి వెళ్తే మీకు ఏముంది తయారు చేస్తారు, ఒక శారీ ఉంటుంది, ఏదో స్క్రీన్ ప్రింటింగ్, కెమికల్ కలర్స్ లాగేస్తారు, తయారైపోద్ది. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. క్వాలిటీ కాడ రాజీ పడరు, ఓకే. డిజైనింగ్ కాడ రాజీ పడరు, తయారు చేసే విధానం కూడా కలర్స్ కూడా రాజీ పడరు. వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ ఐడియా ఇస్తారు, ప్రతిదీ దాని ప్రకారం తయారవుతుంది. ఇప్పుడు ఒక సారీ తయారవుతుందండి ఇక్కడ. ప్రింటింగ్ శారీ తయారవుతుంది. ఇది చూడండి, మీకు బయట ఎక్కడన్నా కూడా ఒక ఐడియా ఉంటుంది. అది స్క్రీన్ మీద లాగుతారు, కెమికల్ కలర్స్తో లాగుతారు. మన దగ్గరికి వచ్చేసరికి న్యాచురల్ కలర్స్ తోటి ఇట్లా ఈ అద్దకంగా చూస్తారు. మీకు ఎట్లా ఉంటుందంటే ఈ వర్క్ మీరు ఇది చేతులతో చేసిందని అనుకోవడానికి కూడా మీకు ఆస్కారం దొరకదు. అంత నీట్గా ప్రింటింగ్ ఉంటుంది, చాలా నీట్గా ఉంది. అంటే మచ్చలు కూడా ఎక్కడ పడవు, గజిబిజిగా కూడా లేదు, ఉండదు. ఒకటి ఇలా ప్రోడక్ట్ అంతా కూడా ఈ రకంగానే సాగుతుంది మా యూనిట్లో. ఓకే. ఇదైతే సారీ, ఇది శారీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకేముంటాయి సార్ ఇక్కడ? ఇట్లాగే ఈ మధ్య కాలంలో మన శ్రీనివాసు గారు ఆయన టాలెంట్ తోటి ఎప్పుడు మనకి కూడా తెలియదు. మేము పుట్టక ముందు ఈ బ్లాక్స్ అన్ని ఇప్పుడు చెక్కతోటి తయారు చేసేవి. ఇప్పుడు శ్రీనివాసు గారు ఇవన్నీ కూడా పాతకాలం నాటి దొరికిన తర్వాత ఆయన కాపర్ తోటి ఆయన సొంతంగా ఆయనే తయారు చేస్తాడు. ఇది బ్లాక్ డిజైనింగ్ యాక్చువల్గా చెక్కతో తయారు చేస్తున్నారండి. మామూలుగా చెక్క బయట వారేది కలంకారీ అంటే చెక్కతోటి తయారు చేస్తారు, టేకు చెక్కతోటి. మీరైతే ఇది కాపర్ తోటి తయారు చేస్తాడు. ఇది మొన్న ఈ మధ్యన ఇన్నోవేషన్గా ఇన్ని తయారు చేశారు. దీనికి కూడా ఫారిన్లో ఈ డిజైన్స్ కానీ వీటికి కానీ మంచి డిమాండ్ వచ్చింది. దీంతో కూడా శారీ ప్రింట్ చేస్తున్నాం చూడండి. ఓన్లీ రాగి అచ్చుతోటి ఓకే, ఆ కలర్స్ తోటి. ఇది వచ్చి ఫ్యాబ్రిక్, ఇది ఒక రకమైన డిజైన్. ఇది కూడా మన ఇక్కడ చేసేదంతా కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి ఆర్డర్ ఇస్తారు. ఓకే, దాని ప్రకారమే వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేస్తారు, కలర్స్ కాంబినేషన్ అవన్నీ ఫిల్ చేసి మనం ఇస్తే వాళ్ళకి ఐడియా నచ్చితే మన డిజైనింగ్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మనం జరిగేదంతా కూడా ఆర్డర్ వర్క్. అంటే మీరు అన్ని ఎక్స్పోర్ట్ అండి, బయట ఎక్స్పోర్ట్, లోకల్ మార్కెట్ లేదండి. ఇక్కడ ఇండియాలో కూడా ఎవరికి ఏ పార్టీ ఎంత పెద్ద పార్టీ వచ్చినా ఇక్కడ ఇవ్వట్లేదు ఎవరు. ఓకే, షాప్స్ అటువంటి ఏమైనా ఉన్నాయి? అట్లా ఏమీ లేదండి, అన్నీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి ఇక్కడ నుంచి వేరే కంట్రీస్. మన దగ్గర వాడే క్లాత్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఆర్గానిక్ క్లాతే వాడతారు ఇక్కడ. ఓకే, అంటే ఆ పత్తిలో కూడా వేసి పండించేటప్పుడు దానిలో ఏ విధమైన కెమికల్ లేదని సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉన్న క్లాతే ఇవి పర్చేజ్ చేస్తారు, అయ్యే ఉపయోగిస్తారు. దీనివల్ల ఏంటంటే ఇవి క్లాత్ వాడటం వల్ల మనిషికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు, పర్యావరణానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అట్లా ఇక్కడ కొంతమంది మహిళలు ఏ విధంగా అచ్చులేస్తున్నారనే చూడొచ్చు. మీరు ఒక అచ్చు తీసుకుని ఇక్కడ రంగు తీసుకుని ఈ రంగు మీద వర్క్ చేస్తున్నారు. ఇలాగే మొత్తం చాలా మంది వర్క్ ఈ విధంగా చేస్తారండి. వాళ్ళు చేసే విధానం కూడా మిగతా వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి ఇలా తయారు చేసే క్లాస్ అన్ని. ఇది ఏమంటే ఫిల్లింగ్ చేస్తున్నారు. ఆఫ్టర్ బాయిలింగ్ అయిపోయింది, ఇది ఫిల్లింగ్ చేస్తున్నారు. ఇది వచ్చి పింక్ కలర్ వస్తుంది, ఇది వచ్చి గ్రీన్ కలర్ వస్తుంది ఆఫ్టర్ వాషింగ్ లో. ఇట్లా డిజైనింగ్ కూడా చూడండి మీకు ఎట్లా కనపడుతుందో. ఇట్లా చేతితో ఇట్లా వేసినట్లు కాకుండా ఇక్కడ ఉన్న కూడా ఆర్టిజన్స్ అంతా కూడా ఫుల్ స్కిల్డ్గా ఉన్నోళ్ళు ఏ డిజైన్ అయినా ఎట్లయినా దాన్ని ఎట్లా చేయాలనేది ఆ రూపంలో చేస్తారు. ఊరికే ఏసీఎం కమర్షియల్గా మార్కెట్ అవ్వడానికి అట్లా లేదు. మాకు ఈ క్లాత్ చూస్తేనే చాలా అసలు అర్థమైపోతుందండి.
మీరు ఎంత ఓపికగా చేస్తున్నారు అనేది. అవును, ఇది ఎంత ప్రాసెస్ అంతా కూడా విపరీతమైన రిస్క్తో కూడుకుంది. ఓకే ఓకే. సరే ఇంకోటి ఏంటంటే మీరు కాయగూరలతోటి వీటితోటి అంటున్నారు, అవి ఇప్పుడు జరుగుతూ ఉంటుంది సార్ ప్రాసెస్ వచ్చి? అవన్నీ అంటే మీకు ఏదన్నా మేము కలిపిన కలర్స్ చూపిస్తాను. అవి కూడా ఏంటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ మీకు ఆ కలర్స్ డెవలప్ అయిన తర్వాతే మీకు దాని రూపం కనిపిస్తుంది. కొన్ని కలర్స్ చూపించండి సార్. సార్, వీళ్ళ ఇంట్లో ఒక సెల్ఫ్ అంతా మొత్తం అచ్చులే ఉన్నాయి. చెక్క తీసుకుని ఆ చెక్కను ఈ విధంగా డిజైన్ చేశారన్నమాట. అంటే ఒక కాపర్ ఉపయోగించి కూడా అచ్చులు తయారు చేస్తారు. అది కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇవన్నీ కూడా బ్లాక్ సెట్టింగ్, మనకు కావాల్సిన డిజైన్ ఇక్కడ నుంచి తీసుకెళ్తాము, ప్రింటింగ్ చేసుకుంటాము. సరే ఇన్ని అచ్చులు ఉంటాయి మీ దగ్గర? థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కదా. ఏంటంటే శ్రీనివాస గారు కానీ వరుణ్ కుమార్ కానీ వీటి మీద ఉన్న ప్రేమ, ఈ కళ మన దగ్గర ఉంది, మనము దీన్ని మొదలు పెట్టారు మన పెద్దవాళ్ళు, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దీన్ని మనం భావితరాలకు అందిద్దాం అని ఎంతో శ్రమతోటి ప్రతి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకుంటారు. ఓకే. దేంట్లోనూ కాంప్రమైజ్ కారు. ఇది ఓన్గా తయారు చేసుకుంటారు? ఇది గంగాధరం గారు అని ఆయన చేస్తారు. శ్రీనివాస్ గారు వచ్చి కాపర్తో తయారు చేస్తారు. ఓకే ఓకే. అసలు ఇవన్నీ చూస్తుంటేనే మాకు ఏదోలా ఉందండి, అసలు ఒక మ్యూజియం లా ఉన్నట్టుంది. మనకి ఆయన చూసే డిజైన్స్ కానీ ఆయన సెలెక్ట్ చేసే మన దగ్గర ఉన్నాయి కానీ యాక్చువల్గా కళ అని ఇది ఒక కళ, ఇది ఒకటి అనేది మనం చూపించాలంటే ఈ డిజైనింగ్లోనే ఉంటుంది మొత్తం వ్యవహారం అంతా. ఆ ఆర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు మైండ్ సెట్ తోటి వాళ్ళ డిజైనింగ్ చేయటం కానీ శ్రీనివాస్ కానీ వరుణ్ కుమార్ కానీ మీరు మొత్తం మార్కెట్లో చూసినా కూడా మా డిజైన్లు మీకు ఎక్కడ కనిపించవు. అవి మీరు ఇవి కూడా చూసుకోండి, సీడ్స్ అవన్నీ స్టోర్ చేయడానికి మేము యూజ్ చేసే కొన్ని సీడ్స్, ఇవి కొన్ని ఇత్తనాలు సార్. అవి ఈ ఒక కలర్ కోసం వాడతాము. ఓకే ఓకే. ఇది ఒక కలర్కి ఉపయోగించే సీడ్స్ అండి. చూసారు కదా ఇక్కడ ఒక కలర్ ఆఫ్ సీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కలర్కి యూజ్ చేస్తారు. ఏంటంటే సార్ ఇది పేరు చెప్తామండి. ఇది మోదుగు పువ్వు అని. మోదుగు పువ్వు అండి ఇది. ఓకే. ఇదేమో మన దానిమ్మ బెరడు, అట్లా దానిమ్మ బెరడు అండి. ఇవి కూడా మనం వాడతాము కలర్స్ కోసం, బాయిలింగ్ కోసం. ఇది వచ్చి దానిమ్మ బెరడు అండి. ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్సే. అవునండి. పెడన అనే విలేజ్లో పిచ్చుక శ్రీనివాసరావు గారు అంటే వీర సుబ్బయ్య గారు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అంటే వాళ్ళ ఒకప్పుడు ఈ కలంకారీ కళను మన పెడన గ్రామానికి ప్రవేశపెట్టింది వీళ్ళేమాట. వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఏ విధంగా కలంకారీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అనేది ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చండి. యాక్చువల్గా వీళ్ళ ఇంట్లో ఒక మ్యూజియంగా దీన్ని భావిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ మ్యూజియం ఏ విధంగా ఉంటుంది, కలంకారీకి సంబంధించిన మ్యూజియం అనేది చూడొచ్చు.
లోపల రాగానే మనకి ఈ పెడనా గ్రామంలో ఈ కలంకారీ కళని ప్రవేశపెట్టిన దంపతులు వీళ్ళేనండి. పిచ్చుక వీరసుబ్బయ్య గారు వాళ్ళ సతీమణి అనమాట. ఈ దంపతుల వల్లే మనకి ఈ పెడనా అనే గ్రామంలో ఈ కలంకారీ కళ నేటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా అంటే వీళ్ళ వారసులు అంటే పిచ్చుక శ్రీనివాస గారు అలాగే పిచ్చుక వరుణ్ గారు ఇంకా కూడా ఈ కళని దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మనకి వాళ్ళ మ్యూజియంలోకి రాగానే మనకి ఒక క్లాస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇలా క్లాస్ చూస్తే నాకు పెడనా విలేజ్ అంతా వీడియో తీశాను కానీ ఏదో తెలియని ఫీలింగ్ అండి. ఎంత బాగుందంటే అసలు క్లాత్ పట్టుకున్నా కానీ నాకు ఏదో భారతదేశం గొప్పదనం ఈ క్లాత్తో తెలిసిపోతుంది. ఇంత అందంగా తయారు చేస్తారా, ఇంత కళ మన భారతదేశంలో ఉండే వాళ్ళకు ఉందా అని అనిపిస్తుంది. దీన్ని చూసేనేమో డచ్ దేశస్తులు కానీ వేరే దేశస్తులు కానీ ఇప్పుడు కూడా కలంకారీ అంటే నేటికి కూడా దీని మీద ప్రేమ పోదు. చూశారు కదా, ఇదేనే కాదు ఇటువైపు ఉండే క్లాత్ కూడా చూడొచ్చు. ఎప్పుడో పాతకాలం నాటి క్లాత్ని కూడా ఇప్పటి వరకు కూడా దీన్ని ఈ కళని ఎలా దాచుకుని ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. మెయిన్గా ఈ మ్యూజియంలో ఇటువంటి ఎవరైనా వేరే దేశస్తులు కానీ వేరే వాళ్ళు వచ్చినా కానీ మా కలంకారీ కళ ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తారన్నమాట. చూడొచ్చు ఓవరాల్గా ఈ మ్యూజియం ఎలా ఉంటుందో. దీన్ని శ్రీనివాసు గారు ఈ కళ మనం ఎవరైనా వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన డిజైన్స్ మన విధానం ఇది ప్రాసెస్ దీనికి వాడేది ఇవన్నీ చేయటం కోసం ఎంతో శ్రమపడి ఇట్లా మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. అలాగే వీరసుబ్బయ్య గారని వీరు ఈ దంపతుల మూలంగా ఈ దంపతులే మనకి ఈ కళని పెడనకి పరిచయం చేసి ఇక్కడ దీని ఊర్లో ఉన్న ప్రజలకు నేర్పడం కానీ దీన్ని ప్రింటింగ్ వర్క్ చేయటం కానీ దీనికి సంబంధించిన బ్లాక్ మేకింగ్ తయారు చేయడానికి మనకి ఉత్తరప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మనుషులను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసుకుని డెవలప్ చేశాడు దీన్ని. ఓకే, కానీ కలంకారీకి సంబంధించిన మ్యూజియం ఇక్కడ పెడనలో ఉందని ఫస్ట్ టైం సార్ మేము విన్నాం. ఇక్కడ ఏమేమి ఉంటాయో ఒకసారి చూపిస్తాం. ఇప్పుడు మనం వాడే కలర్స్ అన్నీ కూడా మేము చూపిస్తాము. ఇవన్నీ కూడా యాక్చువల్గా మనం వాడే కలర్స్, మీరు ఉపయోగించే కలర్స్ అన్ని ప్రోడక్ట్స్. అవును అనమాట. ఇప్పుడు మీరు ఇండిగో బ్లూ అంటే ఇది కూడా ఒక చెట్టు నుంచి వస్తుంది మనకి. దీన్ని ప్రింటింగ్ చేసుకోవాలి. ఓకే, ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇది ప్రింటింగ్ చేయడానికి కానీ దీన్ని ప్రాసెస్లో ప్రింటింగ్ తయారు చేయడం దానికి కావాల్సినట్టు యూజ్ చేయటం కానీ చాలా రిస్క్తో కూడుకున్నది. ఇది ఏంటంటే ఇండిగో బ్లూ అనేది మన వాళ్ళకి దీని మీద అంటే అవగాహన లేదు కానీ ఫారినర్స్ వస్తే దీనికోసం ప్రాణం పెడతారు. ఒరిజినల్గా జరిగేది ఇది ఏంటంటే బ్లూ కలర్ వస్తుంది అనమాట. బ్లూ కలర్ వస్తుంది. అవునండి. ఇది వచ్చి ఇండిగో బ్లూ అంటండి. ఒకసారి చూడొచ్చు, భలే ఉంది. దీన్ని చూస్తుంది న్యాచురల్ కలర్స్ అండి. అవును, చెట్టు నుంచి వస్తుంది. అది చెట్టు నుంచి వచ్చే బెరడండి. రెడ్ కలర్ కోసం ఎల్జిరిన్ అని ఇది ఒక పదార్థం, ఇది వాడతాం. ఈ ఆకులు కానీ ఇవన్నీ సీడ్స్ కానీ మనం చూసేది. అట్లా మనం అన్ని ఏ కలర్కి ఎట్లా యూజ్ చేసుకునేది ఏంటి అనేది ఎవరైనా వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి తేలిగ్గా ఉంటాను. ఎంతో శ్రమ కోర్చి దీని మీద కొంత టైం దాదాపు 6 నెలలు శ్రీనివాస్ గారు దీని మీదే పని చేస్తే కానీ ఇట్లా దీన్ని ఒక రూపం తేలేకపోయారు. అలాగే మన ప్రోడక్ట్ వచ్చి మనకి ఫారినర్స్ అందరూ కొనుక్కెళ్తారు కదా, మన ప్రోడక్ట్ గురించి పడినవన్నీ కూడా ఈ బుక్స్ ఇవన్నీ కూడా దాచించుతాము, వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఈ బుక్స్లో ఉంటాయి అన్నమాట. బుక్స్లో ఉంటాయి. ఇదిగోండి మన దగ్గర నుంచి తయారైంది కలంకారీ. ఇది ఫారిన్ బుక్. అట్లా చాలా మ్యాగజైన్స్లో మనం ప్రింట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు బయ్యర్స్ మనకు పంపిస్తూ ఉంటారు. ఇదిగోండి ఇది ఒక ప్రోడక్ట్ మనకి టేబుల్ కవర్ లాంటిది. ఓకే, టేబుల్ కవర్ గాను వాల్ హ్యాంగింగ్ గాను వాడుకుంటారు. అట్లా వీళ్ళు మనకి ఫారినర్లో ఎక్కడెక్కడ తయారయ్యేది అంతా కూడా మనది ఎట్లా తయారు చేసింది ఇవన్నీ కూడా పాతకాలంలో మనకి పూర్వీకుల కాలంలో చేసే వర్క్, దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ ఉంటాయి చూడండి. వాళ్ళు మనకు దాటిపోయారు. ఇక్కడ మనకి 1970 నుంచి స్టార్ట్ చేసి 1970 నుంచి స్టార్ట్ అయిందండి. ఇవన్నీ అచ్చులండి, అవన్నీ మనకి డిజైన్స్ అచ్చులు. ఇది మనకి క్లాత్. ఇది ఏంటంటే ఇప్పుడు న్యూ డెకరేషన్ వచ్చింది మనకి గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు ఫంక్షన్స్కి వాటికి ఇవి ఇట్లా మామూలుగా కర్టెన్స్ కట్టుకుంటారు కదా, మనం కూడా కర్టెన్స్ కట్టుకుంటాం. మనం ఎక్స్పోర్ట్ చేసే ఇట్లా ఉంటాయి. వాళ్ళు ఫంక్షన్ కోసం స్పెషల్గా ఆర్డర్ ఇస్తారు సైజెస్, దాన్ని ఇట్లా డిజైనింగ్ చేసి అవి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేవి.
కానీ చాలా బాగుందండి డిజైన్ చూస్తుంటే అసలు ఎంత న్యాచురల్గా ఉంటుందో మన కళ బాగుందండి. అంటే మీకు స్పెషల్గా చెప్పడం కాదు కానీ నేను ఇప్పుడు వరకు కలంకారీ చాలా షాపులు చూశాను. బట్ మీరు చూస్తే న్యాచురల్గా మన భారతదేశం అంతా గొప్పదనం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఇది ఒక డిజైన్ చూడండి, ఇది కూడా మనకి ఓల్డ్ది అట్లా చేసిందే. ఇది మళ్ళీ అక్కడి నుంచి మనం బయ్యర్ దగ్గర నుంచి తెప్పించుకుని ఈ డిజైన్ ఇప్పుడు మన దగ్గర లేదు, దీన్ని మళ్ళీ దీన్ని మర్చిపోకూడదని ఇది కూడా అట్లా తయారు చేసింది. ఇది కూడా మొత్తం చేతులు తయారు చేసింది. ఇది పాడైపోతే దీన్ని మొత్తం దాని మీద ప్రేమతోటి ఈయన ఎట్లయినా దీన్ని రెడీ చేసుకోవాలని అలా దాచించారు. అట్లాగే ఇది ట్రీ ఆఫ్ లైఫ్ అని, దీనికి అచ్చులు చెక్కిన ఆయనకి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. ఇది ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు దీన్ని, ఈ ఆర్టికల్ని. ఇది చేసినందుకు అచ్చులు గంగాధరం గారికి నేషనల్ అవార్డు వచ్చింది రాష్ట్రపతి చేతుల మీదుగా. ఇది ఒక ఆర్ట్ అనమాట. ఇది డిజైనింగ్ చేయటం ఇవన్నీ కూడా శ్రీనివాస్ గారు చేశారు. ఇది కూడా మంచి మనకి విక్టోరియా మ్యూజియంలో దొరుకుతుంది, అక్కడ దాకా వెళ్ళింది ఇది. ఉన్నారు సార్ గంగాధర్ గారు? గంగాధర్ గారు వేరే చాట ఆయన యూనిట్ నడుస్తూ ఉంటుంది. మీకు ఆయన అవార్డు తీసుకుంది మన దగ్గర లేదు కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇట్లా మనకి ప్రముఖులు కూడా ఉన్నారు. ఇట్లా ఫారినర్స్ వస్తారు, వచ్చి వాళ్ళకి డిజైనింగ్స్ కూడా మనకి ఏసిన్ ప్రొడక్ట్స్ అంతా ఎట్లా తయారైద్ది ఏంటి అనేది అట్లా ఫారినర్స్ వచ్చినప్పుడు కానీ కానీ అట్లా. ఇప్పుడు అట్లాగే ఈ రాధాకృష్ణ ఉంది. ఈ రాధాకృష్ణ యాక్చువల్గా ఏంటంటే ఎవరన్నా ఉంటే గబికిని ఏదో ఫ్రేమ్ లాగేస్తారు అనుకుంటారు. ఇవి కూడా మనం స్టెప్ బై స్టెప్ అచ్చులు ఉంటాయి, వాటితోటి ఇట్లా మనం డిజైనింగ్ చేసుకుని చెక్కించుకుని ఇది వేసుకున్నాము. రాధాకృష్ణుది ఇది తయారు చేశారు ఇట్లాగే. అట్లాగే ఇది మన పాతకాలం నాటి మన మొఘళ్ళు పరిపాలించేటప్పుడు ఉన్న డిజైన్, ఇది మొఘల్ డిజైన్ అంటాం దీన్ని. ఇది ఇప్పుడు కూడా మనకి రన్నింగ్లోనే ఉంది. ఇది మనం అచ్చుల కోసం వాడే చెక్క. ఈ చెక్కను ఉపయోగిస్తాం, ఈ చెక్కను ఉపయోగించుకుంటాం. ఇవి కూడా మనం అటవీ శాఖ వాళ్ళ అనుమతితోటి తీసుకుని, అయితే ఆయన గంగాధరం గారు చూసుకుంటారు ఆ వర్క్ అంతా. మనం డిజైనింగ్ ఇస్తే అట్లా చేస్తారు. ఇట్లాంటి వుడ్ కావాలి దానికి మనకి. అవి మన పాతకాలం నాటి అదే మన డిజైనింగ్ అయిపోతే ప్రింటింగ్లో కొంత దెబ్బతిన్న తర్వాత ఆ డిజైన్స్ అన్నీ కూడా అట్లా మ్యూజియం కింద ఏర్పాటు చేసింది. చూసారు కదా ఎంత క్వాలిటీగా ఉన్నాయో. అసలు మీరు చూస్తేనే అర్థమైపోతుంది. అంటే మీరు వీడియోలు చూస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ రియల్గా పట్టుకుని చూస్తే అసలు ఒక డిజైన్ అన్నమాట. అసలు ఒక శిల్పం చెక్కితే ఏ విధంగా తయారవుతుందో తెలియదు కానీ ఒక క్లాత్ మీద ఈ కలంకారీ కళ నేస్తే ఈ విధంగా తయారవుతుంది అని చూపించే కళ ఈ కలంకారీ కళ. ఇది పెడన గ్రామస్తులకే సాధ్యం అవుతుంది. చూడొచ్చు ఏ విధంగా ఉందో. కలంకారీ కళ తయారైపోయిన తర్వాత, వస్త్రం అంతా తయారైపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుందండి. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ కెమికల్స్ ఏమీ లేకుండా ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారైన వస్త్రాలు ఈ విధంగా ఉంటాయి. ఇందులో బెడ్షీట్స్ ఉంటాయి, అలాగే సారీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇక్కడ ఉండే ఒక క్లాత్ అయితే చూడొచ్చు. ఇది కలంకారీలో ఏంటి సార్ ఇది వచ్చి మనము దానిమ్మ బెరడుతోటి ఉడకబెడితే వచ్చే కలర్ అండి ఇది. మామూలుగా దీంట్లో యూజ్ చేసేది ఏంటంటే పటిక మనం వాడతాము. ఆ పటిక వాడిన తర్వాత దానికి దానిమ్మ బెరల్లో ఉడకబెడితే ఈ కలర్ వస్తుందని. అట్లానే ఇది మనకు ఇండిగో బ్లూ అని, ఇది మీకు ఇందాక చూపించాను దీనికి. ఇది ఇండిగో బ్లూ పడుతుంది. ఇక మన శారీస్ వచ్చేసరికి ఇంకా మీకు శారీస్లో అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇవి వచ్చి శారీస్ అండి. ఇది వచ్చి పళ్ళు అండి. ఇది కూడా మనం ఇది చూస్తున్నారు కదా, ఇంతకుముందు చూశారు, సేమ్ అదే ప్రాసెస్లో ఇట్లా వస్తుంది. ఇక బ్లాక్, రెడ్, ఇది వచ్చేసరికి పింక్, ఇది రెడ్ కలర్ వచ్చింది. ఇక ఇండిగో బ్లూ అండి ఇదంతా. ఇట్లా ప్రింట్ చేసి మా ఐటమ్ ఏంటంటే యాక్చువల్గా
ఇది ఆర్ట్ గురించి తెలిసిన వాళ్ళకి దీనికి విలువ అనేది తెలుస్తుందని ఇక్కడ అభిప్రాయం. మేము అటువంటి వాళ్ళనే ఎంట్రీ చేస్తారు శ్రీనివాస్ గారు, ఓకే. అటువంటి వాళ్ళతోటి బిజినెస్ చేస్తారు వరుణ్ కుమార్ గారు. మేము కూడా దానికే కట్టుబడి ఉంటాము. ప్రతి విషయం కూడా ప్రతి డిజైన్ కూడా వాళ్ళ ఆలోచనలతోటి పుట్టింది. ఇది మన దగ్గర శ్రీనివాస్ గారి దగ్గర అయిన శారీ అండి. ఓకే ఓకే. వీళ్ళ దగ్గర చాలా సారీస్ కానీ క్లాత్ కానీ ఉన్నాయి. అసలు పట్టుకుంటే ఏదో తెలియని మ్యాజిక్ అండి. అసలు ఎలా వర్ణించాలో తెలియట్లేదు కానీ ప్రతిదీ కూడా చాలా అందంగా ఉంది. ఆ కళని వర్ణించాలంటే కలంకారీ కళని వర్ణాతీతమేమో, అంత బాగుంది. చాలా అంటే చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్తో ఏ విధమైన కెమికల్స్ లేకుండా ఉపయోగించిన వస్త్రాలు ఈ కలంకారీ మాట. ఇక్కడ ఒక క్లాత్ ఉంది, ఒకసారి చూడొచ్చు. అది క్లాత్ కథ రెడీ అయింది. అది డూయెట్ అంటే అమెరికాకి వెళ్ళిపోతాయి. ఈ వేరే కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి అంటండి. డూయెట్ అది డ్యూయెట్ అంటారంట. ఒకసారి చూడండి, చాలా బాగుంది. బెడ్ మీద పరుచుకునేది. ఓకే ఓకే. ఒక బెడ్ మీద వేసుకోవడానికి మాట. చాలా అంటే చాలా బాగుందండి. అది చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఎలా వర్ణించాలో తెలియట్లేదు కానీ చాలా అందంగా ఉన్నాయండి. ఒకటి కాదు రెండు కాదు, చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా మెటీరియల్ అయితే ఉంది, ఒకసారి చూడొచ్చు. ఇవన్నీ బెడ్షీట్లు కావచ్చు, సారీస్ కావచ్చు, అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఇవన్నీ ఇంపోర్టెడ్ అన్నమాట. వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు మనం కలంకారీ కళ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు డెవలప్ అయింది, శేష్ కుమార్ గారు ప్రతి విషయం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పడం జరిగింది. అసలు ఈ కలంకారీ కళని ఇక్కడ పెడన అనే గ్రామానికి తీసుకురావడానికి కారణం పిచ్చుక వీర సుబ్బయ్య గారు మాట. ఈయనేమాట. ఆ ఆది దంపతుల వల్లే మనకి ఈ పెడన కళ ఇప్పుడు వరకు భారతదేశంలో ఈ కళ అంతరించిపోకుండా ఉంది. ఇలాంటి వారు భవిష్యత్తులో మరిన్ని కలంకారీ కళని ఇంకా అన్ని దేశాలకి, భారతదేశానికి గర్వకారణం తెచ్చే విధంగా మరెన్నో ఇటువంటి కళని ఇంకా చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.